వ్యత్యాసం ఉంటుంది. అంటే నేను అనేది ఇంకొక అంశం కూడా డిస్కస్ చేద్దాం శివరాంప్రసాద్ గారు. ఏదైతే బెజవాడ బ్రదర్స్ ఇప్పుడు అంతా హాట్ టాపిక్ అయిపోతుంది, అంటే బ్లడ్ బ్రదర్స్ ఇద్దరు ఒక తల్లి పిల్లలు అవి వాళ్ళు ఎందుకని మరి ఇంత ఈ విధంగా ఒకరి మీద ఒకరు బద్ధ శత్రువులాగా ఫైట్ చేసుకుంటున్నారు శివరాంప్రసాద్ గారు? అక్కడ ఒకటి మీరు ఇద్దరు రాజకీయ నాయకులుగా చూడండి కానీ అన్నదమ్ముల కింద చూడొద్దు. ఓకే, ఎందుకంటే వాళ్ళు చెరొక పార్టీలో ఉన్నారు. ఇప్పుడు సరే కేసీఆర్ నాయుడు గారు పార్టీ లేదు రాజకీయాల్లో లేనన్నాడు కాబట్టి, రాజకీయ సన్యాసం కాదు ప్రస్తుతం రాజకీయాల్లో లేనన్నాడు. ఓకే అంతవరకు దాన్ని వదిలేద్దాం. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో తగాదా, కుటుంబ తగాదా అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏ పొలం తగాదానో ఆస్తులు పంపకంలో తగాదానో ఉంటే కుటుంబ తగాదా అనుకుందాం. సో ఇది కానీ ఇది అక్కడ పరిస్థితి అది కాదు కదా. ఇది ఇద్దరు నాయకుల మధ్య తగాదాగా చూడాలి. మీరు దాని మధ్య తగాదాలాగా లేకపోతే డిఫరెన్స్ ఏంటని చూడాలి తప్ప అక్కడ ఎందుకు ఈ విధంగా జరిగింది అని అంటే మరి దానికి వాళ్ళ మధ్యలో డిఫరెన్స్లు ఎక్కడ వచ్చినాయో, లేకపోతే ఈయన సీటు వచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చారు ఈయనకి సీట్ ఇవ్వకుండా అన్న తేడా ఏముందో, లేకపోతే ఏ సంథింగ్ ఏ ఉంటాయి, లేకపోతే ఇంకా ఆయన గురించి ఏమన్నా ఈయనకి తెలిసిన విషయాలు ఏమన్నా ఉన్నాయో మనం అవన్నీ మనకు తెలియదు. అది వాళ్ళకి సంబంధించిన విషయం అనుకో. రాజకాశ్ రెడ్డి వ్యవహారం ఇక్కడ ఒకటి దాన్ని మీరు అంతకు ముందు సరే వర్షా భూముల విషయం వచ్చేటప్పటికి కొంత మనకి దాంట్లో తేడా కనపడింది కూడా. ఎందుకంటే పెద్దగా అనుభవం లేని కంపెనీకి 60 ఎకరాలు ఇవ్వటం, 50 లక్షలకు ఇచ్చినా 40 లక్షలకు ఇచ్చినా 10 లక్షలకు ఇచ్చినా మీరు తక్కువకి ఇచ్చారు. అదొక విషయం అయితే, తర్వాత ఇవాళ వచ్చేటప్పటికి రాజకాశ్ రెడ్డితో సంబంధం ఉంది అనేది, బిజినెస్ కాంటాక్ట్ ఉందనేది కొంత పార్టీకి కూడా ఇబ్బందికరమైన విషయం. ఎందుకంటే రాజకాశ్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఆయనకి బినామీ. జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ద్వారా ఆస్తులన్నీ ఇవన్నీ సైఫన్ అవుట్ చేశారు. ఈ డబ్బులన్నీ ఇది లిక్కర్కి సంబంధించి దాదాపు 20,000 కోట్ల పైన ఈయన ద్వారా వివిధ మార్గాల్లో ఆయన పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు సిట్ కూడా చెప్తుంది కదా, బెంగళూరులో రియల్ ఎస్టేట్లో పెట్టారు, అవి పెట్టారు, ఏ పెట్టారని. మరి ఎక్కడ వచ్చేటప్పటికి ఈ ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పి అనేది కూడా ఇన్ఫ్రా కంపెనీ, అంటే రియల్ ఎస్టేట్ కంపెనీయే. దాంట్లో మొదట్లో ఇప్పుడు చిన్ని గారు ఏమంటారంటే 2021లో నేను బయటకు వచ్చానన్నారు. కానీ అది కాదు, 2021లోనే ఎస్టాబ్లిష్ అయింది. అది 2021లో ఎస్టాబ్లిష్ అయ్యి కేశినేని చిన్ని గారు, ఆయన భార్య జానకి లక్ష్మి గారు, తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ముగ్గురు పార్ట్నర్స్గా ఆ కంపెనీ వచ్చింది. వచ్చినప్పుడు 2021 నార్మల్గా వీళ్ళిద్దరు బిజినెస్ పార్ట్నర్స్ బిజినెస్ చేసుకున్నారు. అవును, ఇక్కడ బిజినెస్ అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి చాలా మంది బిజినెస్ అంటే ఒకటండి, లీగల్ గా చేయాలి, చేస్తే మామూలుగా ఏది బినామీగా చేయటం వేరు, మీరు ఇక్కడ డైరెక్ట్గా కలిశారు, వ్యాపారం చేస్తున్నారు. ఓకే, అప్పుడు వరకు నేనేదో నాకు ఆయనకి సరిహద్దు ఏదో ఉంది, దానికోసం చేసుకున్నాం పెట్టుకున్నాం అనేది చెప్పారు. కానీ పెట్టుకునేటప్పటికే మీరు ఎప్పుడైతే ఆయనతో వ్యాపారం సంబంధాలు పెట్టుకున్నారో అప్పటికే ఆయన 2019 నుంచే అక్కడ ఏది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాదారు, ఐటీ సలహాదారు. ఆయన అప్పటికే లిక్కర్ మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంది. అది 2 సంవత్సరాలు మీకు తెలియకుండా లేదు కదా. అవును, 2 years తెలియకుండా నేనేదో నాకేమీ తెలియదంటే కుదరదు కదా. 2 సంవత్సరాలు మీకు తెలుసు. మరి వారితో సంబంధాలు పెట్టుకున్నారు అన్నారు. ఓకే, అంతవరకు సరే. అప్పుడు నేను రాజకీయాల్లో లేను, సంబంధాలు పెట్టుకున్నారు అనేది ఒకటి వదిలేసేయండి. అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను ఆయనతో సంబంధాలు తెంచేసుకున్నాను అన్నారు. ఓకే, అంతవరకు కూడా కొంతవరకు మనం యాక్సెప్ట్ చేద్దాం దాని వరకు కూడా. కానీ 2023 డిసెంబర్ 31లో యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు కూడా ఈ జానకి లక్ష్మి కేశినేని గారు, అంటే ఈ మన ఎంపీ గారి భార్య కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పార్ట్నర్స్గా ఉన్నారని ఉంది. దీనికి ఏం సమాధానం చెప్పాలి? ఓకే, 2023 అంటే ఆయన చెప్పిన మాట అబద్ధం అయితే నేను వ్యాపార లావాదేవీలు మీకే ఇస్తున్నా చూడండి మీరు. ఇది దాన్ని ఏమంటారు చెప్పండి, అది దానికి సమాధానం చెప్పాలి. అంటే ఈ ప్రైమా ఫైసీ ఉంది కాబట్టి ఇది కాదు, ఇది తప్పని సమాధానం చెప్పుకోవాల్సింది ఎవరు మీద అయితే ఆరోపణలు వస్తున్నాయో వాళ్ళు చెప్పుకోవాలి.
అలా కాకుండా ఎదురుదాడి చేసి లేకపోతే ఎవరినో ఏదో అంటే ప్రయోజనం లేదు ఇక్కడ. రైట్ రెండోది ఇంకోటి ఇవాళే ఏదో వార్త వచ్చింది, మరి ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. ఇదే పోలీసు డిపార్ట్మెంట్